కాబట్టి దేవుడు మన హృదయం అనే తలుపును తడుతున్నాడు. మనం ఆ శబ్దాన్ని వినాలి, మనం గ్రహించాలి, ఆయనకి అవకాశాన్ని ఇవ్వాలి. అప్పుడు ఆయన ఉంటాడు, మనం వర్ధిల్లుతాం. లేకపోతే చాలా కష్టం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఆయన ఇప్పటివరకు నిన్ను ప్రేమించాడు, నీకోసం ప్రాణమే పెట్టాడు. ఆయన అంట నిన్ను ఉమ్మివేయటానికి ఉద్దేశించున్నాడంట. ఇప్పటికైనా పశ్చాత్తాపడి, ప్రభువా నేను ఈ పాపంలో ఇంకా ఇప్పటికీ బ్రతుకుతూ వచ్చాను, ఈ రోజు నేను వదిలిపెడుతున్నాను, మీరు నా హృదయంలో ఉండండి, నీ కుమార్తెగా నీ కుమారుడిగా అంగీకరించండి అని నువ్వు పశ్చాత్తాపడితే ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా నేను అంగీకరించడానికి ఇంకా సిద్ధంగానే ఉన్నాడు ఆయన. నువ్వు క్రైస్తవులని చెప్పుకుంటున్నావు, చేసేవన్నీ కూడా లోకంలోనే ఉన్నావు. అందుకే నువ్వు అటు చల్లగా లేవు, ఇటు వెచ్చగా లేవు, నువ్వు నులివెచ్చగా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఒకసారి మారు మనసు పొందావా, దేవునికి సాక్షిగా భక్తిగా ఉండాలి. లేదు నువ్వు ఉండలేవా, వదిలేసే, నువ్వు ఎక్కడ క్రిస్టియన్ చెప్పుకోవాకు. దేవుడు అదే హెచ్చరిస్తున్నాడు. తెలుసుకోండి, ఈ లోకంలో మనం అంతా పుడుతున్నాం, పిల్లల్ని కంటున్నాం, ఆస్తులు సంపాదించుకుంటున్నాం, ఏదో ఒక రోజు చనిపోతున్నాం. ఏం లేదు, ఓ 2 రోజులు ఏడుస్తారు, బంధువులంతా వస్తారు, పాతి పెడతారు, 3వ రోజు 5వ రోజు చిన్నదినం చేస్తారు. నేను బయట వాళ్ళ సంగతి చెప్తున్నా. 15వ రోజు 9వ రోజు ఎప్పుడో వాళ్ళ సాంగ్యం ప్రకారం, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం పెద్ద దినమని చేస్తారు, పెద్ద కర్మ. ఆ పెద్ద కర్మకల్లా నీ ఫోటోని రెడీ చేస్తారు, ఇంట్లో గోడకు పెడతారు, ఒక దండేస్తారు, అంతే ఇంక నీ బ్రతుకు. దేవుడు నిన్ను ఒక గోడకి ఫోటోలాగా ఉంచడానికి, ఒక ఫోటోలాగా చూసుకోవడానికి నిన్ను తయారు చేయలా. నువ్వంటూ దేవుడికి చాలా ఇష్టమైన వ్యక్తివి. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, తన ప్రాణమే పెట్టాడు నీ కోసం. మరి నువ్వు దేవుడి కోసం ఏం చేస్తున్నావు? దేవుడు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అనేక జనులను నా శిష్యులుగా తయారు చేయండి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగానే ఉన్నారు. ఆ కొద్ది మందిలో మనం ఉండాలి.